జూన్ 19, 20, 21 తారీఖులలో కన్య రాశి వారు ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకు అంటే కన్య రాశి వారు మనలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. అది ఏంటంటే మనం గత జన్మలో ఎవరం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అనే. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అటువంటి ఆసక్తి 100% ఉంటుంది. అయితే మరి గత జన్మలో మనం ఎవరమో మనకి ఎలా తెలుస్తుంది అంటే మన గ్రహాలను బట్టి మన యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో దానిని బట్టి, దానికి అనుకూలంగా ఉన్న దానిని బట్టి ఖచ్చితంగా కూడా మనం తెలుసుకోవచ్చు గత జన్మలో ఎవరం మనం అనేటటువంటి అంశాలపైన ఖచ్చితంగా మనం ఒక అవగాహన అయితే పెంచుకోవచ్చు. మరి మనం గత జన్మలో ఎవరైతే మనకేంటి, ఈ జన్మలో ఎవరం ఎలా ఉన్నాం, ఎలా ఉండబోతూ ఉన్నాం, అనుకూలంగా ఉందా, ప్రతికూలతతో ఉందా, ఇది కదా మనకు కావాల్సింది అని మీరు అనుకోవచ్చు. అవును, మీరు అన్నది తప్పకుండా అది నిజమే. గత జన్మలో మనం ఎవరైనా అనవసరం, కానీ ఒక ఆసక్తి అనేది చాలామందిలో ఉంటుంది. గత జన్మలో మేమేంటి, గత జన్మలో మేము ఎలా ఉన్నాం, ఏం చేసాం, ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా, చేయని పనులు ఏవైనా మిగిలిపోయి ఉన్నాయా అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా కన్యరాశి వారికి కూడా ఇలాంటి ఆలోచనే ఉంది. గత జన్మలో మీరు పూర్తి చేయలేనటువంటి ఒక పని ఈ జన్మలో అదే సంకల్పంతో కష్టపడుతూ ఉన్నారు. అలానే ఆ యొక్క గత జన్మలో మీరు ఏదైతే ఒక పని చేయలేక ఆ పని అలానే మిగిలిపోయి ఉందో ఆ పనిని అదే దృఢ సంకల్పంతో ఈ సమయంలో కూడా మీరు పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే కన్య రాశి వారికి మరి గత జన్మలో చేయనటువంటి పని ఏమిటి, గత జన్మలో చేయాలి అనుకుని మధ్యలో వదిలివేసిన పని ఏమిటి, అలానే గత జన్మలో మీరు ఎవరు అనేటటువంటి అంశాలనైతే మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా మరియు పూర్తిగా తెలుసుకుందాం. కన్య రాశి వారు వీడియోని మాత్రం ఇప్పుడే లైక్ చేయండి. చాలా మంచి కంటెంట్ అయితే ఉండబోతుంది. గ్రహాలను మరియు రాశులను అనుకూలంగా చేసుకుని ఈ యొక్క కంటెంట్ అయితే ఖచ్చితంగా మనం ఇదంతా కూడా క్రియేట్ చేసింది అయితే కాదండి. ఖచ్చితంగా గ్రహాలు రాశులకి ఆధారంగా ఉన్నటువంటి ఆధారాలతో మాత్రమే చెప్పబడుతున్నటువంటివి. ఇక కన్య రాశి వారి వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. అయితే గత జన్మ తాలూకా కర్మలను మరియు మీరు తెచ్చుకున్నటువంటి సంస్కారాలను సూచిస్తుంది. ఈ యొక్క జాతక చక్రాన్ని బట్టి మీరు గత జన్మలో ఎవరు అనే దానికి విశ్లేషణ ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే జ్ఞానానికి లేదా మార్గదర్శి. ఇక మీ యొక్క 5వ ఇంట్లో గురువు తన సొంత రాశిలో అంటే మీన రాశిలో బలంగా ఉండటం వల్ల మీరు గత జన్మలో ఆధ్యాత్మికంగా లేదా విద్యాపరంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండే వారని సూచిస్తుంది. బహుశా మీరు ఒక గురువు కావచ్చు, బోధకులు కావచ్చు, లేదా సమాజానికి మార్గదర్శనం చేసేటటువంటి పాత్రలు ఉండేవారు కావచ్చు, రాజకీయం వైపు కావచ్చు, అలానే రాజకీయ రంగాలలో కావచ్చు, రాజుల వంశానికి చెందినటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. మీకు శాస్త్రాల పట్ల, సాంప్రదాయాల పట్ల లోతైన ఆసక్తి ఉండేది. సంపూర్ణ కార్యక్రమం అంటే అసంపూర్ణ కార్యం ఏదైతే ఉందో అది మీ యొక్క 5వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో మరియు వక్రించి ఉండటం వల్ల దీనికి అర్థం అంటే నీచ స్థితిలో బుధుడు ఉన్నారు అంటే దీనికి ఏంటి అర్థం అనంటే ఇది మీకు ఎలా ఉంటుందంటే గత జన్మలో మీరు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు లేదా మీరు ప్రదర్శించినటువంటి తెలివితేటలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి ఏదో ఒక కారణం వల్ల
అంటే మీరు ఒక మంచి బోధకులు అవ్వాలి అనుకున్నారు అనుకోండి, లేదా ఒక మంచి ఆధ్యాత్మిక రంగంలో దూసుకుపోవాలి అని అనుకున్నారు అనుకోండి, అది మీకు ఒక వివాహం అయిన తర్వాత ఇక అక్కడికి పులి స్టాప్ అయిపోవటం. ఏదైతే మీరు మీ యొక్క కళలు కావచ్చు, లేదా మీరు ఏదైతే అవ్వాలి అనుకున్నారో అది అవ్వకపోవటం, మీ యొక్క ప్రదర్శన, తెలివితేటలు, తీసుకున్న నిర్ణయాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. అందువల్ల మీరు గొప్ప మేధావి అయినప్పటికీ ఆ రోజుల్లో అంటే గత జన్మలో వ్యాపార పరంగా అంటే మీరు అనుకున్న విధంగా ఆచరించకపోవచ్చు. వ్యాపారంగా లేదా ఆచరణాత్మక విషయాల్లో ఏదో ఒక గందరగోళానికి గురై విజయాన్ని పూర్తి స్థాయిలో అందుకోలేకపోయారు. అయితే మరి దీనికి ప్రస్తుత జీవితానికి సంబంధం ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఒక వ్యాపారంలో పడుతున్న గందరగోళం, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా, తీసుకునేటటువంటి నిర్ణయంలో కూడా ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క గత జన్మలో సంపూర్ణ కర్మలే తాలూకా ప్రతిబింబాలే అని గుర్తుపెట్టుకోండి. మీరు గతంలో కూడా ఇలాగే ఒక సంక్షోభ సమయంలో సరైన దిశను ఎంచుకోలేకపోయారు అంటే, గత జన్మలో మీరు ఒక సంక్షోభం ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నారో అంటే, మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్యం పూర్తి కాకముందే వివాహం అయిపోవటం, అది అలాగే మిగిలిపోయి దానికి అక్కడే ఎండు కార్డ్ అనేది పడిపోవటం, ఇలా మీరు సరైనటువంటి దిశను ఎంచుకోకపోవటం వల్ల ఆగిపోయినటువంటి కొన్ని లక్ష్యాలన్నమాట. మీరు గత జన్మలో మిగిల్చినటువంటి ఆ యొక్క అసంపూర్ణ జ్ఞానాన్ని ఈ జన్మలో వ్యాపారం రూపంలో విజయవంతంగా పూర్తి చేయాలి అనేటటువంటి గ్రహాల కోరిక. అంటే మీరు ఏదైతే ఒక ఉద్యోగం చేయాలి అనుకున్నారో, వ్యాపారం చేయాలి అనుకున్నారో, ఏదైతే ఒకటి చెయ్యాలి గట్టిగా అంటే ఏదైనా సరే ఒక మంచి స్థాయిలో ఉండాలని ఏదైతే ఆలోచనతో గత జన్మలో ఉన్నారో అది అంటే ఫుల్ఫిల్ కాకపోవటం వల్ల మీరు ఈ జన్మలో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా అసంపూర్ణమైనటువంటి మీ కోరికలన్నింటినీ కూడా ఈ యొక్క జన్మలో పూర్తి చేసుకోవాలి అనేటటువంటి ఒక సంకల్పంతోనే మరుజన్మ అనేది ఎత్తడానికి అనుకూలంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఒక వ్యక్తితో ఒక బంధం ఏర్పడిన, ఒక వ్యక్తితో ఒక రిలేషన్ ఉంది, లేదా ఎవరో గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా పరిచయం అయ్యారు, అలానే ఇంత అయిపోయారు అని అనుకుంటూ ఉంటాం కదా. ఇది ఏది కూడా ఊరికనే రాదండి, ఒక కర్మబంధం. అలానే గత జన్మలో ఏదో ఒక బంధం ఉంటేనే వారు మనకి కలవటం అనేది జరుగుతుంది. అంతే తప్ప ఏ రిలేషను లేకుండా, ఏ బంధము లేకుండా ఎవరూ కలవరు. ఇవన్నీ నిజాలా? అసలు నమ్మొచ్చా? నిజంగా గత జన్మలో మేము నిజంగా గత జన్మలో మేము ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసామా? నిజంగా మాకు గత జన్మలో ఇలానే ఉన్నామా? అసంపూర్ణంగా మిగిలిపోయినవే ఈ యొక్క జన్మలో చేస్తున్నామా అంటే 100కి 100% ఉంటుందండి. గ్రహాల ప్రభావాన్ని బట్టి మనం ఖచ్చితంగా కూడా తెలుసుకోవచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణాలు ఏంటంటే, నిజంగా మనం ఇప్పుడు నడుస్తున్న లైఫ్ అయినా లేదా జరగబోయేదైనా ఖచ్చితంగా అన్నీ కూడా మన గ్రహాలను బట్టే మనం డిసైడ్ చేస్తూ ఉంటాము. ఈ గ్రహాలు అనేవి మనకి ప్రతికూలతను కలిగిస్తూ ఉంటాయి. గ్రహాలను బట్టి ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉండబోతూ ఉన్నారు, అలానే వీరి యొక్క రిలేషన్ ఎంతవరకు ఉంటుంది అనేటటువంటి డిసైడ్ చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కరి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా అవి మారే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్గా మనకి జన్మ నక్షత్రం అనేది మ్యాచ్ అవ్వనప్పుడు అలా ఉండకపోవచ్చు. అంటే ఏదైతే విడిపోతుంది, ఇప్పుడు కన్యరాశికి సంబంధించినటువంటి ఒక రిలేషన్లో ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రతి కన్యరాశి వారికి వస్తుంది అని అయితే కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి గ్రహస్థితి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి పుణ్యాలు అంటే వారికి ఒకవేళ గ్రహాలు ఈ రాశికి సంబంధించిన గ్రహాలకు ఆధారం చేసుకొని మనం దానికి నెగిటివ్గా మాట్లాడినప్పటికీ ఆ యొక్క వాళ్ళు చేసిన పుణ్యాలు, దాన ధర్మాలు, పూజల వల్ల అది పాజిటివ్గా వీరికి మారే అవకాశం ఉంటుంది. ఎవరైతే నెగిటివిటీ ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైతే మంచి పనులు చేయరో, ఎవరైతే అనవసరంగా ఒక వ్యక్తి పైన నిందించడం, ఒక వ్యక్తిని బాధ పెట్టడం,
ఇలాంటి ఏవైతే చెడు పనులు చేస్తూ ఉంటారో తెలిసో తెలియకనో, లేదా తెలిసి తప్పులు చేసేవారు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ నెగిటివిటీ అనేవి జరిగి తీరుతాయి. కానీ ఆధ్యాత్మిక భావనలో ఉండి నలుగురికి మంచి చేయాలి, సరదాగా గడపాలి, జీవితంలో సంతోషంగా ఉండాలి, దైవాన్ని నమ్మాలి, దైవ పూజలు చేయాలి అనేటటువంటి ఒక భావనలో ఉండేవారికి మాత్రం తప్పకుండా పాజిటివ్ జరుగుతుంది. వారి జాతకంలో ఎలా ఉన్నా సరే కానీ దైవం వారిని నడిపిస్తూ వారి వెన్నంటే ఉండి వారిని విజయం వైపు నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక కన్య రాశి వారు మీరు గత జన్మలో ఎవరో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.